90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఈ మధ్యకాలంలో నేను ఒక కేసు చూశానండి. అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. దాన్ని ఏ విధంగా తీసుకోవాలని నాకు కూడా అర్థం కాలేదు. మీ దగ్గర నుంచి అయితే ప్రాపర్ ఆన్సర్ వస్తుందనే కారణంతో అడుగుతున్నాను. ఒక పైలట్ పేదింటమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చేసాయి. సో కిడ్నీ డ్యామేజ్ అయిందనే విషయం తెలిసిందే. ఫర్దర్గా కూడా ఏ విధంగా ఉండొచ్చు అనేది తెలీదు అన్న విధంగా అయితే జరిగింది. సడన్గా అమ్మాయి 25 lakhs వరకు హస్బెండ్ దగ్గర నుంచి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే ఈ ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవాలంటారా? ఏం చెప్తారు మీరు దానికి? ఎలా ఉంది నాగరాజ్ గారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది ప్రూవ్ అయింది అనుకోవాలి. అంతే కదా మరి. అమ్మాయి ఏ విషయంతో జీవితాన్ని పంచుకుంటానికన్నా చెప్పొచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే డివోర్స్కి అప్లై చేసింది, 25 లక్షలు డిమాండ్ చేసింది, వెళ్ళిపోయింది. అంతే కదా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంక అంతే. డివోర్స్కి అప్లై చేయడమో లేకపోతే ఇంకేదైనా కేసులు పెడతానని బెదిరించడమో, ఇలాంటి కేసెస్ అన్నీ నా దగ్గర చాలా వస్తాయిలేండి. ఎందుకనంటే ఇవాళ రేపు కొన్ని విషయాల్లో నేను ఆడపిల్లల్ని తప్పే పడతానమ్మా. బెదిరించి అంటే భర్త బయటికి తీసుకెళ్ళడు, శనివారం ఆదివారం పబ్బులకి క్లబ్బులకి తీసుకెళ్ళడు. ఆ పిల్లలు వచ్చేది మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, ప్యాకేజ్ చూసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకుంటే పిల్లలు బాగా చూసుకుంటారు. ఉన్న పిల్లల్ని తీసుకొస్తే ఎక్కడ పబ్బులు క్లబ్బులు అంటారో హైఫై సొసైటీని అట్రాక్ట్ అయిపోయి ఉన్న పిల్లలు అత్తమామల్ని చూసుకోరని చెప్పేసి అని పాప అత్తమామలు ఏం చేస్తున్నారంటేనండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటున్నారు మిడిల్ క్లాస్ నుంచి. వాళ్ళు ఇంకా స్మార్ట్గా అయిపోయి ఏం చేస్తున్నారు అని అంటే శనివారం ఆదివారం నన్ను బయటికి తీసుకెళ్ళాడు, వీడికి సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ నేనేం చేసుకోవాలి, నాకు డివోర్స్ ఇచ్చేయండి. ఆ డివోర్స్ ఇవ్వడంతో కోట్లు, ఇంకా మీరు 25 లక్షలు చెప్పినారు, అక్కడ కనీసం ఒక 3-4 కోట్ల వరకు డిమాండ్ చేసి లేదంటే కేసులు పెడతాం. కేసులు పెడితే కెరీర్ నాశనం, సంసారం రోడ్డు మీదకి వస్తుంది. తీసుకోవడం వెళ్ళిపోవడం, మళ్ళీ కామ్గా రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. అమ్మ మీ అందరికీ కోపం వస్తే నాకు రానివ్వండి, కొన్ని వాస్తవాలు మాత్రం చెప్పాలి. అంటే ఆడదంటే ఏంటండి తెలుసా? అసలు అర్థం తెలుసా? నేనేమంటానంటే డివోర్స్ తీసుకోవద్దు, లేకపోతే మీరు అతుక్కొని ఉండండి అని నేను చెప్పనండి. చాలా కేసెస్ నేనే రిఫర్ చేశాను. డివోర్స్ తీసుకొని బయటికి రమ్మను, ముందు మనిషిగా బ్రతుకు నువ్వు అనేసి. అంత నీచమైనటువంటి వెధవల దగ్గర బ్రతికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ చిన్న చిన్న కారణాలతోటి మీ బతుకు, మీ భవిష్యత్తు ఒక అందమైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మీరు కేవలము ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి దీంతో రోగం ఒక చిన్నది సరిచేసుకునేటటువంటి రోగం ఉండేటటువంటి దీంతో కూడా మీరు దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించేసి మీరు మీ యొక్క జీవితాన్ని లావిష్గా, హ్యాపీగా, సుఖంగా, మీ శరీరము అలవాటు పడిపోయి, మీ మనస్సు అలవాటు పడిపోయి మీరు బయటకు వచ్చేస్తున్నారే. అసలు జీవితం విలువేంటో మీకు తెలుసా? నేను మీకు స్టోరీ చెప్తాను నాగరాజ్ గారు. మా ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్, నేనంటే కూడా తను అంతే ప్రేమగా ఉంటుంది. తన పేరు భవానీ, వాళ్ళ హస్బెండ్ వచ్చి మల్లికార్జునరావు గారు. వాళ్ళిద్దరూ ఎంత అంటే వాళ్ళది పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్. పెళ్ళి అయ్యేటప్పటికి తనకి 17 years అండి, ఆయనకి 24 అనుకుంటా, 24 అంతే, 24 years. పెళ్ళి అయ్యిందండి. పాపం చాలా మంచి ఫ్యామిలీ. ఆయన బిజినెస్ చేసేవారు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే నాగరాజ్ గారు, ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది. బ్యాక్ బోన్కి టీబీ లాగా వచ్చి బోన్ మొత్తం కూడా, స్పైన్ అంతా కూడా ప్రాబ్లం అయిపోయింది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. అంటే అప్పుడు తన వయసు ఎంతండి కరెక్ట్గా చెప్పాలంటే 28 years. మా ఫ్రెండ్కి 28 years. 28 yearsలో ఆయన మంచాన పడిపోయారు. డాక్టర్స్ చెప్పేశారు ఏమని అనంటే, ఇంకా ఆయన చాలా కష్టమమ్మా, బ్రతకడం కూడా కష్టము, బాగా బోన్ అంతా ఇదైపోయింది, సో కాబట్టి మీరు ఉన్ననాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసని. సడన్గా ఏమైందంటేనండి, ఆయన మంచాన పడేసరికి మరి బిజినెస్ అంతా ఆయన చూసుకునేవారు. తనకేం తెలియదు, ఏనాడు బయటికి రాదు తను. అసలు బయటకు వచ్చి అది ఏంటి అనేది కూడా తనకు తెలియదు.
ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి అనేది కూడా తెలియదు. ఎందుకంటే 17 ఇయర్స్కి మ్యారేజ్ అయిందంటే ప్రపంచం ఏం తెలుస్తుంది చెప్పండి, బయట విషయాలు ఏం తెలుస్తాయి. అలాగే ఆ తల్లిదండ్రులు పెంచిన చేతి నుంచి భర్త చేతిలోకి వచ్చింది, ఆయన కూడా అంతే బాగా చూసుకునేవారు. ఎప్పుడు కూడా బయటికి వచ్చి తనంతట తాను ఏది చేసే అవకాశం కూడా అవసరం కూడా తనకు ఉండేది కాదనమాట. వచ్చేసిన తర్వాత ఆయన అలా ఉండేసరికి ఆయన సిచ్యుయేషన్ ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. మళ్ళీ ఉంటే 10 ఏళ్ళు ఉండొచ్చు మంచంలోనే, లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలియదు. బట్ ఆయన లేచి నడవడు అనేది మాత్రం డిక్లేర్ చేశారు. ఆయనకి వైద్యం చేయడం అనేది కూడా డాక్టర్స్ అందరూ వైద్యం చేసినా కూడా ఆయన మంచంలోనే ఉంటాడు అనేది చెప్పేశారు. ఏ ఆడదైనా ఏం చేస్తారు చెప్పండి డాక్టర్స్ గారు? సెల్ఫ్గానే చూసుకుంటారన్న కదా. 28 ఇయర్స్. అవును. ఈరోజు ఆడపిల్లలు ఈ టైంకి పెళ్లి చేసుకుంటున్నారు. బట్ అప్పటికి తనకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఓకే, వచ్చేసరికి అసలు తను ఇమ్మీడియట్గా మన బంధువులు రెడీ అయిపోతారు కదా. అవును. అసలు మనం ఏమనాలి, ఒక కష్టంలో ఉన్నామంటే అసలు మన బంధువులకి ఎంత ఇష్టమో అసలు ఆ పరిస్థితులు అంటే మనల్ని చూస్తే వాళ్ళకి ఎంత ఆనందమో అసలు. మనం ఆ సందర్భంలోనేనండి బంధువుల దగ్గర నుంచి మనం బోళ్ళంత ప్రేమని పొందుతాం. మనం ఆనందంగా సుఖంగా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు, నిజంగా కష్టం ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ఉచిత సలహాలు ఇవ్వడానికి వచ్చేటప్పుడు మాత్రం కోకొల్లలుగా వస్తారు. ఇమ్మీడియట్గానే ఆ బంధువులందరూ ఏం చేశారు అని అంటే సొంత మేనమామలు కానివ్వండి, తర్వాత అన్నదమ్ములు కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, పిన్నులు కానివ్వండి, ఆవిడకి బ్రెయిన్ వాష్ చేశారు. ఏంటి అని అంటే వదిలించుకుని వచ్చేసి వద్దు వాడు అసలు, ఎందుకంటే మంచంలో ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. అవును. ఓకే, ఎన్నాళ్ళు నువ్వు చేయాలి ఈ చాకరీ అంతా, నీకు అవసరమా? నువ్వు బయటకు వదిలేసి వచ్చేసే అతన్ని. బయటకు వస్తే ఇంకా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ అమెరికాలో వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళందరూ నీకు ఇక్కడ ఏదో ఒకటి లైఫ్ హ్యాపీగా చూస్తాం మేము, అలాగే లేదు అనంటే చిన్న వయసు నీది, ఇంకొక పెళ్లి చేస్తాం మేము అని ఇలా చాలా ఆమెకి సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఇక్కడ మన బంధువుల్ని బహుశా తిట్టుకోకూడదేమో. అంటే ఈ ఆడపిల్లల వెర్షన్ ఇప్పుడు మనం ఇద్దరు గురించి చర్చించుకున్న 2 కేసుల గురించి చర్చించుకున్న ఆడపిల్లల లాంటి వాళ్ళని చూస్తే ఒక విధంగా ఆవిడకి చాలా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ కూడా. బట్ షీ రిజెక్టెడ్ అండి. నాకు 2 పిల్లలు ఉన్నారు, నా బిడ్డలకి తండ్రి తను, నేను అమ్మని, కానీ బట్ మంచంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా హీస్ ఫాదర్, కాబట్టి నాకు భర్త. సో నేను వదలటం అనేది మాత్రం జరగదు అని చెప్పేసి ఎలా ట్రై చేసింది అని అంటే, సావిత్రి గనక యముడు వెంటబడి మొగుడు ప్రాణాలు తెచ్చుకున్నట్టు తిప్పని హాస్పిటల్ లేదండి, చూపించని డాక్టర్ లేరండి. అట్లా వెతికి పట్టుకొని ఎక్కడ వాళ్ళ ఆ జర్నీలో ఒక మంచి డాక్టర్స్ దొరికారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటి అని అంటే, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేస్తామమ్మా, ఆపరేషన్ ఫెయిల్ అయితే మేమేం చేయలేం, బట్ నువ్వు ధైర్యంగా ఉంటే మేము ముందుకు అడుగు వేస్తాం, నీ అదృష్టం బాగుంటే ఆయన లేచి నడుస్తారు, లేదు అనంటే హాస్పిటల్ బెడ్ మీద ఏమన్నా అవ్వచ్చు, లేదు అంటే శాశ్వతంగా బెడ్లోనే ఉంటాడు అని అంటే ఆవిడ ఒకటే అనుకుంది, ఏదైతే అది ఒక సొల్యూషన్ అయితే వస్తుంది, బట్ ప్రయత్నం అయితే ఆపలేదండి అని అనగానే ఆవిడ దగ్గర ₹1 లేదు నాగరాజ్ గారు. అంతకుముందు చాలా లావిష్ లైఫ్ తంది, చాలా లావిష్ లైఫ్. మీ ఆడపిల్లలందరూ తెలుసుకోండి అమ్మా, అంత గొప్ప జీవితం లీడ్ చేసిన ఆవిడకి భర్తకి ఆపరేషన్ అనేసరికి ₹1 చేతిలో లేదు. పుట్టింటి దగ్గర నుంచి కూడా తనకి హెల్ప్ వచ్చేటటువంటి అవకాశాలు, అంటే ఇక్కడ వాళ్ళని కూడా మనము తప్పు అనడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ టైంకి పాపం వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా కొంత డౌన్ఫాల్లో ఉన్నారు, ఆవిడకి ఎక్కడి నుంచి లేదు. అప్పుడు తను నిజంగా తన కృషి ఏదో మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడే ఎదురొస్తాడు అన్నట్టుగా, వన్ ఆఫ్ హర్ కజిన్ అనమాట, బ్రదర్, ఆయన హెల్ప్ చేశారు ఏది ఆపరేషన్కి. ఎమ్మటే ఆయన దగ్గరని తీసుకొని మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు, ఎందుకు ఇచ్చి వేస్ట్, బతకడు పెట్టడు, ఎందుకు లక్షలు తగలేయటము అది ఇది అంటే కూడా అప్పుడు అతను అన్నాడు, అమ్మ నువ్వు కావాలి అనుకున్నావు,
సో ఆ యొక్క ప్రయత్నానికి నేను నీకు హెల్ప్ చేస్తున్నానని చెప్పేసి అని ఆయన కూడా ఎంత పెద్ద మనసో చూడండి. ముందుకొచ్చి హెల్ప్ చేస్తే ఆపరేషన్ జరిగింది నాగరాజ్ గారు. అసలు విషయం ఎక్కడుంది వినండి. ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ సక్సెస్. బట్ ఆయన బెడ్ మీద నుంచి లేవరు. కొంత టైం పడుతుంది ఆయన లేచి నడవడానికి. మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేస్తే కానీ ఆయన లేచి నడవడం కానీ చేయటం కానీ ఉంటుంది. నాగరాజ్ గారు ఆయనకు ఆపరేషన్ జరిగింది 1 సంవత్సరం ఏమోనండి. ఆ మంచంలో తను ఆ హస్బెండ్కి చేసిన సేవలండి ఒక నర్సు కూడా చేయదేమో. ఒక నెలకు ₹1,00,000 ఇస్తే, అంటే హాస్పిటల్ వైజ్గా చెప్తున్నా. అసలు అంత భయంకర, ఎందుకంటే ఆయన స్పైన్ ఆపరేషన్, ఆయన బోర్లానే పడుకొని ఉండేవారు. ప్రతిదీ ఆయనకి చెయ్యాలి, ప్రతి పని చెయ్యాలి ఆయనకి. మొత్తం నేచర్ కాల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చెయ్యాలి. అసలు ఆమెకి తిండి తినేటటువంటి టైం కూడా ఉండేది కాదు. అంత సేవలు చేసి 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 1 year or 1.5 year అయ్యేసరికి ఆయనకి క్యూర్ అయ్యి ఆయన లేచి కూర్చోగలిగారు. అప్పటికీ వాళ్ళ చుట్టాలందరూ కూడా దూరం అయిపోయారు. ఎవ్వరి హెల్ప్ లేదండి. ఇక్కడ ఒక్కటి విషయం, నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడి నుంచి కరెక్ట్ వెర్షన్ అని ఇంకొక వెర్షన్ అని నేను ఎందుకు అన్నాను అని అంటే, అలా లేచి కూర్చున్న ఆయన, నడవలేనటువంటి ఆయన ఈరోజు 10 మందికి ఆసరా. ఆయన ఈరోజు మళ్ళీ ఆ ఫ్యామిలీ పుంజుకొని ఆయన అదే మంచంలో కూర్చొని రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి అయింది. ఇంకా చెప్పాలి అనంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉపరాష్ట్రపతి గారికి బంధువు అవుతాడు, చాలా వెరీ దగ్గర బంధువు. బట్ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆయన్ని చేయి చాచి అడిగింది లేదు ఎప్పుడు కూడా. ఓకే, ఒకప్పుడు ఇంట్లో ఆయన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలుకి అన్నం పెట్టడమే కష్టమైనటువంటి ఆ ఫ్యామిలీ ఈరోజు ఆ పిల్లలకి అప్పుడు 4 years ఒకళ్ళకి, 6 years ఒకళ్ళకి. ఈరోజు ఆ పాప ఇంజనీరింగ్ అయిపోయి అమెజాన్లో జాబ్ చేస్తుంది. మంచి కాలేజ్, నారాయణమ్మ కాలేజ్లో చదువుకుంది. తర్వాత మెరిట్ స్టూడెంట్. తర్వాత ఆ బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ మొన్న 87% ఎంతో తెచ్చుకున్నాడు, 88%. మంచి కాలేజెస్ చదువు చెప్తూ ఆయన ఆ భార్య పడిన కష్టానికి ఆయన కూర్చోలేదండి, మంచంలో కూర్చోలేదండి. ఆ మంచంలో లేవలేని మనిషి ఇంకొకళ్ళ చేతుల మీద తీసుకొని వెళ్ళాలి. కానీ ఆయన బయటికి వెళ్తున్నారు అని అంటే కనీసం ఒక ఏరియాలో కానివ్వండి, బస్తీ లీడర్లు కానివ్వండి లేచి నుంచి ఉంటారు. ఆ స్టామినా ఆయనది. ఆర్థికంగా మళ్ళీ పుంజుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటేనండి, వాళ్ళ బాబుని అడిగితే నీకు రోల్ మోడల్ ఎవరు అని అంటే మా డాడీ అని చెప్తాడు. ఆ పాప ఉంటుందండి నిజంగా, ఎంత ఇవాళ ఉన్న ఆడపిల్లల్లో లాగా ఆ పాప ఉండదు. ఆ పాప శాలరీ ఎంత వస్తుందో వచ్చినట్టు వాళ్ళ మదర్కి చెప్తుంది అనమాట, అమ్మ శాలరీ పడింది ఒకసారి చూసుకో. అంటే అంత అద్భుతంగా, అంత పద్ధతిగా అన్ని కష్టాల్లో పిల్లల్ని ఒక స్థాయికి తెచ్చుకున్నారు. సమాజంలో వాళ్ళు నిలబడ్డారు, ఒకళ్ళకొకళ్ళు అండగా నిలిచారు, తోడుగా ఉన్నారు. చెప్పండి, ఒక కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం పారిపోయి ఎక్కడో దాక్కుంటే మరొక కష్టం రాదా? అప్పుడెక్కడికి పారిపోతాం మనం? బంధం అంటే 4 రోజులు మోజు తీరేంత వరకు ఉండి, మోజు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గూటికి వాలిపోయే పక్షులు చాలా ఉంటాయండి. ఒకళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారే, వాళ్ళని ఏం చేసిపోతున్నారు మీరు? నిజమండి. వాళ్ళ జీవితాలు ఏం కావాలి చెప్పండి? సమర్థించుకునేటటువంటి తప్పులు, సొల్యూషన్ ఉండేటటువంటి సమస్యలు ఎప్పుడు కూడా మనం వదిలిపోవాల్సిన అవసరం లేదు. అసలు నేనేమంటానంటే నాగరాజు గారు, ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది, కాకపోతే మనకు కావాల్సింది కాస్త ఓర్పు, నేర్పు, అంతే. బంధం అనేది నేనే మీకే చెప్తున్నాను కదా, కొన్ని బంధాలు అసలు వద్దని చెప్తాను నేను. ఆడపిల్లలకైనా మగాళ్ళకైనా, నాయన నీకు దండం పెడతాను, ఎన్నాళ్ళు భరిస్తావు, ఇంకా అది నీ ఇష్టం, నీ నిర్ణయం నువ్వు తీసుకో అని ఆడపిల్లలకి చెప్తాను. ఎందుకమ్మా, ఏం అవసరం ఉంది ఇట్లాంటి వెధవని దరిద్రుడిని చేసుకుని ఇంకెంతకాలం ఆ దరిద్రపు జీవితం అనుభవిస్తావు అంటే? కొంతమంది మారరు నాగరాజు గారు, అలాంటి క్యారెక్టర్స్ ఓకే, కానీ నీకు
ఒక సమస్య జస్ట్ అది ఒక మెడికల్ ట్రీట్మెంట్తో పోయేదో, లేకపోతే ఒక ఆనందమో, అతన్ని నువ్వు మార్చుకుంటానికి కొంత టైం పట్టే టైమో, ఇవన్నీ ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి హార్దికంగా బాగున్నటువంటి జీవితాలని ఈ విధంగా సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి అని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అని అంటే రేపొద్దున వచ్చేవాళ్ళు నీకు గౌరవం ఇస్తారా? ఆడపిల్లలనైనా అడుగుతున్నాను, మగ పిల్లలనైనా అడుగుతున్నానండి. చిన్న చిన్న కారణాలకి మీరు ఒకళ్ళని వదులుకొని వెళ్ళిపోయారంటే ఆ వచ్చేవాళ్ళు రేపొద్దున మీకు ఇదే చిన్న కారణాన్ని చూపించి వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అదే ఇన్సెక్యూర్ని మీ నెత్తి మీద పడేసి రుద్దుతారు. ఆ ప్రమాదాలు మీ జీవితాల్లో పొంచి ఉన్నాయమ్మా, జాగ్రత్త. వీడియో ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, మేడం చెప్పింది పచ్చి నిజం. ఆ పేరుని నేను కూడా చూశాను. మీరు కనుక కామెంట్ బాక్స్లో ఇటువంటి ఫ్యామిలీస్ మీద కనుక మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేస్తే, అంటే లైఫ్లో చాలామంది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అవి భార్యకి ఏదైనా జరిగినా, భర్తకి ఏదైనా జరిగినా సరే. నేను రియల్గా ఆ పెయిన్ నేను చూశాను. చూసిన తర్వాత నేను ఇంటర్వ్యూ అడిగాను. నిజంగా మీరు ఆ ఇంటర్వ్యూని చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, అప్పుడు నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే అటువంటి ఆదర్శ జంట మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండ్రు. నేను లైవ్లో చూసేటప్పటికి చాలా షాక్ అయ్యాను. నేను ప్రియా చౌదరి గారు చెప్పింది రెగ్యులర్గా వాళ్ళ ఇంటి పక్కనే ఉండేటువంటి మనుషులు వాళ్ళ గురించి చెప్పారు. మీరు చెప్పేటప్పుడు నాకు తెలిసిన ఎందుకు కామ్గా ఉన్నాను అని అంటే అసలు ఏం చెప్తారో విందాం అన్నట్లు. అంటే మీకు గుర్తుందో లేదో అనుకున్నారు నాగరాజు గారు, బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు. ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను, రిలేషన్ మీద నాకు గౌరవం 10 రెట్లు పెరిగింది. అటువంటి వాళ్ళు ఉండటం సమాజంలో, అటువంటి వాళ్ళని చూపిస్తే ఒక విధంగా చెప్పాలంటే నాగరాజు గారు వాళ్ళు మంచి ఫ్రెండ్లీ నేచర్ కూడా. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కూడా అదృష్టవంతులు తెలుసా అండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ అన్నమాట. అసలు బయట ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చింది అని అంటే అట్లా నిలబడిపోతారండి. ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడ్డారు కాబట్టి ఆ కష్టం, ఎదుటి వాళ్ళు పడేటటువంటి కష్టం విలువ వాళ్ళకి తెలుసు. నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే ముందు తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత గొప్ప హ్యూమన్ బీయింగ్స్ బోత్, వైఫ్ అండ్ హస్బెండ్. అలాగే వాళ్ళ పిల్లలు కూడానండి, ఆ బంగారు తల్లులు, బంగారు తల్లి, బంగారు తండ్రి. ఆయన చాలా మంచి వాళ్ళని. అసలు ఆయన దాంట్లో ఆ స్టేజ్లో ఉన్నా కూడా ఆయన మాట్లాడే మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ అండి. అసలు నేను చెప్తున్నాను కదా, ఆయన్ని ఒక మనిషి తీసుకొని వెళ్ళాలి. ఇలా తీసుకుని వస్తుంటేనే ఆయన అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగాడంటే ఆ బస్తీ లీడర్లందరూ లేచి నిలబడాల్సిందే, అన్న అని పరిగెత్తుకుని రావాల్సిందే. ఆ స్టామినా ఆయన సాధించుకున్నాడండి. అది ఆ జీవితంలో ఆ యొక్క మనిషిలో ఉన్నటువంటి ఆ స్టామినాని మనము అర్థం చేసుకోవాలి. దాన్ని మనము దాన్ని ఏమంటారు, రోల్ మోడల్ కింద తీసుకోవాలి. చాలామంది మగవాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అప్పుల పాలైపోయినాయనో, వ్యాపారాలు పోయినాయనో, సంసారాలు నాశనం చేసి రోజు తాగి వచ్చేసి తాగుడికి బానిసలు అయిపోయి పెళ్ళాలను కొట్టి, పిల్లలు కొట్టి, సంసారాలు నరకం చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆయన నిజంగా పరిచయం చేయాలి మనం, నాగరాజు గారు. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూస్ ఒప్పుకోరు. కామెంట్ బాక్స్ లో మీకు నిజంగా అటువంటి ఇంటర్వ్యూస్ చూడాలని అనిపిస్తే నేను వాళ్ళని ఒప్పించుకోవడానికి కింద మీరు కామెంట్ బాక్స్లో పెట్టే లైక్లు, షేర్లు, కామెంట్లు బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒప్పించాలి అని అంటే నేను కలిసినప్పుడు నేను చూశాను, నేను చాలా షాక్ అయ్యాను. వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేదంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ కానీ, అండ్ ఆయన కూర్చొని అక్కడి నుంచే బిజినెస్ చేసే విధానం కానీ, అవన్నీ చూస్తే నిజంగా మీరు లైఫ్లో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు. ఈ వీడియో ఎక్కువ రీచ్ అయ్యి కింద కామెంట్ బాక్స్లో కామెంట్లు కనుక ఎక్కువ కనుక, అంటే పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ కనుక ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చూపించి దాని తర్వాత ఆ పేరుని చూపిస్తాను. దయచేసి లైఫ్ మీద కానీ లేదంటే రిలేషన్ మీద కానీ గౌరవం ఉన్నవాళ్ళు ఆ పని చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. ఎందుకంటే రెగ్యులర్గా చూసే లైఫ్ అండ్ నేను వాళ్ళని చూసిన తర్వాత కూడా చాలా 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 నేర్చుకున్నాను. భగవంతుడు నా జీవితంలో చాలా ఎదురు దెబ్బలు నాకు ఇచ్చాడు. బట్ కానీ అంతే గొప్ప మనుషులు నాకు ప్యారలల్గా కూడా ఇచ్చాడు. ఎట్లా అంటే ఒక భవానీ గారు, ఒక నాగరాజు గారు, ఇంకా ఉన్నారు నా ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళందరికీ నిజంగా ఈ కెమెరా ముఖంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
థ్యాంక్ యూ మీకు కూడా. ఎందుకంటే నాకేమైనా అనిపించిన వెంటనే నేను మీకే చాలా call చేస్తాను. అదృష్టవంతురాలు నాగరాజు గారు. ఈ దునియాలో అదృష్టవంతురాలు ఎవరైనా ఉంది అని అంటే అది కేవలం ప్రియా చౌదరి అనే చెప్పుకుంటాను. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా ఫీల్ అవుతారు, నాకంటే ముందు రియాక్ట్ అవుతారు. ఎంత అంటే ఎప్పుడు మేడం నుంచి ఫోన్ వస్తుందా, మేడం ఉన్నారా లేదా, మేడం ఎలా ఉన్నారు, బాగుంటే చాలు అనేటటువంటి ఉన్న స్నేహితులు నేను చెప్పొద్దు అండి. అంత అంత అద్భుతమైన స్నేహితులు నాకున్నారు. నేను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ప్రియా చౌదరి సార్. గ్రేట్ గ్రేట్ వర్డ్. చాలా పాజిటివ్. పైగా ఇప్పుడు మనకి కొత్తగా ఎంతమంది మిత్రులు, ఎంతమంది శ్రేయోభిలాషులు అంటే నేను చెప్పలేను. మొన్న కరోనా వచ్చినప్పుడు అయితే నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఒకరు యుఎస్ నుంచి కాల్ చేశారనమాట. అమ్మా ప్రియా, మీరు దయచేసి శోభారెడ్డి గారు అని చెప్పేసి అని ఆవిడ యుఎస్లో ఉంటారు. అమ్మా నువ్వు జాగ్రత్త ఉండాలి, నీ ఆరోగ్యం జాగ్రత్త ఉండాలి, నువ్వు నీ కోసం కాదు, నువ్వు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నావమ్మా, వాళ్ళందరి కోసం నువ్వు బాగుండాలి తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇంట్లో నుంచి రావద్దు, ఏదన్నా ఉంటే నాకు ఒక్క ఫోన్ కాల్ కొట్టు అనేసి ఆవిడ పాపం, ఆవిడ చాలా బిజీయెస్ట్ పర్సన్, చాలా రిచెస్ట్ పర్సన్ కూడా. ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు ఆశీర్వాదాలు చెప్తుంటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ నాగరాజు గారు. అటువంటి వాళ్ళే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేడం కొన్ని ఫ్యామిలీస్ ఎంతమంది దగ్గర అయ్యారో కొంచెం మిస్టర్ నాగ్ గారు నా ఛానల్ ఉంది అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రియల్లీ ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నిజంగా మిస్టర్ నాగ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాగరాజు గారు ఎక్కడెక్కడ కంటెంట్, ఆయన ఏంటంటే ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి హ్యూమన్ బీయింగ్ అండి. ఆ మనుషులకు ఉపయోగపడతాయి అనేటటువంటి సబ్జెక్ట్ని ఎంత కష్టపడి తీసుకొస్తారో నాకు తెలుసు. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే కనుక మీకు ఉపయోగపడేటటువంటివి, మీ జీవితంలో పైకి వచ్చేటటువంటి అంశాలు, మీకు సహాయం చేసేటటువంటి మనుషుల్ని మీ ముందుకు ఆవిష్కరిస్తారు ఆయన. దయచేసి మిస్టర్ నాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. మంచిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి నాగరాజు గారు. ఎందుకంటే మనం చివరికి మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పాల, పోయేటప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి, పోయే టైంకి 4 రాళ్ళు వెనకేసుకోవాలి, బతికున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి, పోయిన తర్వాత 4 మనుషుల్ని మిగిల్చుకోవాలి అని. అది ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్పినా అనుభవంతో చెప్పారు. అదే మనుషుల్ని మనం మిగిల్చుకోవాలండి. నిజంగా చెప్తున్నా, ఇవాళ రేపట్లో మనుషులు దొరకట్లేదు, డబ్బు ఈజీగా దొరుకుతుంది నాగరాజు గారు, మనుషులు దొరకడం లేదు. సో ఆ ఉన్న మనుషుల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మంచి ఫ్యామిలీ అండ్ మోటివేషన్ అండ్ హెల్తీ కంటెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు. అంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎవరికి స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ మై వ్యూయర్స్ అండ్ మై ఫ్రెండ్స్, మై డియర్స్. సో కాబట్టి మీరందరూ కూడా నా మిస్టర్ నాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ ప్రమోషన్ కార్యక్రమాలు నేను ఎప్పుడు చెప్పాను నాగరాజు గారు, నో. నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ వాళ్ళు మీరు స్టోరీ చెప్పిన తర్వాత ఇటువంటి మన దగ్గర చాలా ఉన్నాయి కదా, చాలా మందికి ఉపయోగపడతాయని నేను ఎప్పుడూ అడగలేదు. కానీ నాకు ఇటువంటి బయటికి వెళ్తే సొసైటీలో రిలేషన్ నిలుస్తాయి, రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఒకసారి దీని మీద చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు కౌన్సిలింగ్ కోసం అని. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అండ్ దాంతోపాటు ఆన్లైన్ క్లాస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఆన్లైన్ క్లాస్ 1 అవర్ అయినా పర్వాలేదు, 40 మినిట్స్ అయినా పర్వాలేదు, మాకు ఒక మంచి కంటెంట్ కరెక్ట్గా క్లాస్ మీరు నంబరు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు క్లాస్కి. డ్యూ టు కరోనా క్లాస్ క్యాన్సిల్ అయింది. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ బ్యాడ్. నేను నిజంగా ఊహించలేదు అన్ని వందల మంది, దగ్గర 300 ప్లస్ అయ్యారు. నేను ఊహించలేదు అంతమంది వస్తారు అనేది. డ్యూ టు కరోనా అది మనకి పర్మిషన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేసాము. ఆన్లైన్ క్లాస్ నేను అనౌన్స్ చేశాను, త్వరలో నేను ఆన్లైన్ క్లాస్ కూడా ఇది చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. నేను కూడా అనుకున్నది ఏంటి అని అంటే ఆన్లైన్ క్లాస్ ద్వారానే కొంచెం జనాల మధ్యలోకి వెళ్ళాలని నేను అనుకున్నాను. ఎందుకంటే కొంతకాలం సిచ్యుయేషన్స్ మన కంట్రోల్లో లేవు కాబట్టి నాగరాజు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనాలు ఏంటంటే దే వాంట్ సమ్ ఒక ఎనర్జీ కావాలి వాళ్ళకి కూడా, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ. సో ఆ ఎనర్జీని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా అండి. నిజంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం. అయితే మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
లేదు, ఆన్లైన్ I have త్రూ ఆన్లైన్ started. క్లాస్ అయినా సరే వాళ్ళని మీరు మీట్ అయితే చాలా బాగుంటుందని ఐ నేను హ్యావ్ అనుకుంటున్నాను. స్టార్టెడ్. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటేనండి, ఎప్పుడు ఏదైనా కానీ ఒకటి వినాలి, ఒకటి చేయాలి అనుకున్నప్పుడు కొంత ప్రయాస, కొంత మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది నన్ను ఏమడుగుతున్నారు అని అంటే, ఫ్రీ క్లాసెస్ ఎందుకు చెప్పరు అని. నేను ఇన్ని సంవత్సరాలు చేసింది అదే నాగరాజ్ గారు. ఇన్ని సంవత్సరాలు కొన్ని లక్షల మందికి చెప్పాను నేను క్లాసెస్, ఫ్రీ క్లాసెసే చెప్పాను నేను. బట్ దానివల్ల ఎంతమంది దాన్ని తీసుకున్నారు అనేది చూస్తే దానివల్ల నేను పోగొట్టుకున్నదే ఎక్కువ ఉంది. కాబట్టి దాని వాల్యూ నేను 1,00,000 మందికి చెప్తే 1,00,000 మందిలో 2 మాత్రమే అర్థమైంది. సో కాబట్టి నేను పోగొట్టుకున్న జీవితము, నేను పోగొట్టుకున్న డబ్బు, నేను పోగొట్టుకున్న ఇది చాలా ఉన్నాయి. సో వై షుడ్ ఐ లూజ్ ఆల్? నా టైం కానీ, నా డబ్బుని కానీ, నేను వీడియోస్ ఇస్తున్నాను, ఇవన్నీ ఫ్రీ క్లాసెసే కదండి. అవును అవును, ఇవన్నీ కూడా ఫ్రీ క్లాస్. బియాండ్ దట్ నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే గంటల కొద్దీ మాట్లాడాలి. ఆ గంటల కొద్దీ మాట్లాడేది కెమెరా ముందు పెడితే ఎవరు చూడండి. నేను రాసిస్తున్న ఫ్రీ క్లాసెస్ మీరు అడుగుతున్నారు. 1 అవర్ నేను క్లాస్ ఎక్కడికి ఇస్తే ఎవరు చూస్తారు చూడండి, 200 మంది 300 మంది చూస్తారు. అవును, అవర్కి 5-6 lakhs. సో అది తేడా అండి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఫ్రీ క్లాసెస్ చెప్పండి, ఫ్రీగా చెప్పండి అనేది మాత్రం దయచేసి అడగద్దండి. నిర్మోహటంగానే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆ క్లాస్ అంత వాల్యుబుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.